రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర సభ్యుల ముఠా వ్యవహారాన్ని ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం బట్టబయలు చేసింది. హైదరాబాద్కు చెందిన ప్రధాన నిందితుడైన పాపిన్వర్ సునీల్ కుమార్, మహారాష్ట్రకు చెందిన సందేశ్ బండేవార్ సహా 9 మందిపై ఆదిలాబాద్ 2 టౌన్లో కేసు నమోదైంది. వీరిలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దాబా సర్పంచ్ ఈశ్వర్ సహా 5 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు, వాటి సరఫరాకు వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితుడైన సందేశ్ బండేవార్ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. దాబా సర్పంచ్ పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెప్పారు. ఇతను పపిన్వర్ సునీల్ కుమార్ ఏం చేస్తారంటే, ఇతనికి ఒక జీనియస్ క్రాప్ సైన్సెస్ హైదరాబాద్ పేరుతో ఇతను ఒక సీడ్ కంపెనీ అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఏం చేస్తున్నారంటే, ఇతను లూజ్ సీడ్స్ అక్కడ ఫిల్ చేసి అమ్ముతున్నారు. అది ఒకటి చేస్తున్నారు. ఇది కాకుండా ఇతను గుజరాత్ నుంచి ట్రాన్స్పోర్ట్ దాదాపు 1000 ప్యాకెట్స్ ఇతను పిలిపించారు. ఆ 1000 ప్యాకెట్స్ లో దాదాపు మన 792 ప్యాకెట్స్ దొరికినాయి. రిమైనింగ్ ప్యాకెట్స్ లో 300 ప్యాకెట్స్ ఇచ్చోడా చెందిన వాళ్ళు ఇద్దరు, ఒక ఈశ్వర్ ఇతను ఢాబా కే సర్పంచ్ ఇచ్చోడా మండల్, ఇంకొక గణేష్ ఇతను సీడ్ డీలర్ ఢాబా బి విలేజ్. వీళ్ళ ఇద్దరికి అమ్ముకున్నారు. వాళ్ళ కూడా మళ్ళీ రైతులకి ఇచ్చారు. వాళ్ళ ఇద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఇచ్చోడాలో వాళ్ళ ఇద్దరి పైన కూడా కేసెస్ అయినాయి. వాళ్ళ దగ్గర కూడా ఐ థింక్ 30 ఇట్లయినా సీడ్ ప్యాకెట్స్ దొరికినాయి. దాదాపు 20 lakh వర్త్ మెటీరియల్ సీడ్స్ మనకి, ఫేక్ సీడ్స్, ఎక్స్పైర్డ్ సీడ్స్ మనకి దొరికినాయి.